బాబు ఒక ఐస్ క్రీమ్. ఓకే సార్. సార్ ఏంటి? నాకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పించరా? నువ్వేమైనా చిన్నపిల్లవా? అందమైన ఆడపిల్లని. అందమైన ఆడపిల్లవా? మీ ఇంట్లో అద్దం లేదేంటి? పోండి సార్, మీరు చాలా చిలిపి. ఇందాక నా నవ్వు బాగుంది అన్నారు. నేనెప్పుడన్నాను? రింగ్ పైన రాశారు కదా. రాసింది నేను కాదు. మీ రైటింగ్ నాకు తెలుసు, మీరే రాశారు. అది నీకోసం రాయలేదమ్మా. ఎవరికోసం రాశారు? అది నీకెందుకు చెప్పాలి? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్. అవునా? అయితే చూస్తే పెళ్లి చేసుకో. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోమంటారు? నాకు మీలాంటి మంచి భర్త కావాలి. మీరు ఊ అంటే. అమ్మా, నాకు నీలాంటి భార్య వద్దమ్మా. పోనీ ఫ్రెండ్స్ గా ఉందామా సార్? నేను పీటీ మాస్టర్, నువ్వు ఆయమ్మ. ఈ రిలేషన్ చాలమ్మా. అప్పుడప్పుడు కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అమ్మా, నాకంత తీరిక లేదు, ఓపిక అంతకన్నా లేదు. అంతేనా సార్? ఇంకేం లేదా? చూడమ్మా, నువ్వు జనీలియా కాదు, నేను సిద్ధార్థని కాదు. ఈ సోదాపి ఇంక బయలుదేరు. ఏంటి సార్ అయ్యేమేదో అంటుంది? నువ్వు ఐస్ తిన్నాక పుల్లలు తనకివ్వాలంట. ఎందుకు? పుల్లలు అమ్ముకుంటుందంట. పద బంగారం, మనం వెళ్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఒక చిన్న పాప కళ్ళద్దాలు పెట్టుకుని ఒక ఆయన ఇటువైపు వచ్చారా? ఇప్పుడు అటు వెళ్ళారమ్మా. థ్యాంక్స్ అండి. అబీబాబు ఇక్కడే ఉన్నారని దివ్యమ్మకి చెప్పాను. దివ్యమ్మ పార్కులోంచి వెళ్ళిపోతారు, కానీ అబీబాబు చూసేలోపు వెళ్ళాలి. ఇంతకీ ఆ స్వామీజీ చెప్పిన ప్రమాదం ఏంటి? ఎక్కడికి వెళ్ళారండి? ఈటి కోసం వెళ్ళాను. ఇవెందుకు తాతయ్య? ముఖం గుర్తుపట్టకుండా ఈ మంకి కాపేసుకుంటాను. ఈ కత్తి మంగ గొంతుపై పెట్టి దివ్యను ఈ పార్కు నుంచి వెళ్లిపోమని బెదిరిస్తాను. ఎలా ఉంది ఈ వీడియో? పార్కులో చాలా మంది జనాలు ఉన్నారు, పట్టుకొని చితకబాత్తేనో. ఈ పౌడర్ ప్రసాద్ అంత తేలిగ్గా ఎవరికి చిక్కడు దొరకడు. జాగ్రత్త తాతయ్య, రిస్క్ ఏమో. డోంట్ వర్రీ అమ్మా, ఇలాంటి ప్లాన్లు నేను ఎన్నో వేశాను. కాకపోతే ఒక్కటి సక్సెస్ కాలేదు. నువ్వొక్కదానికి చాలే నా పరువు తీయటానికి. ఇక్కడ పిల్లలు ఆడుతుంటే వాళ్ళు అక్కడేం చేస్తున్నారు చార్కేశా? నాకు అదే తెలియడం లేదు బాబు. ముగ్గురు కలిసి ఏదో గూడు పుట్టాన్ని చేస్తున్నట్టున్నారు. శశి, ఏంటండి? వచ్చి పిల్లల్ని ఆడించు. నేను దివ్యాన్ని వెతుకుతాను. వస్తున్నాను. ఆయన వెతకడానికి వెళ్తారంట. ఎలా తాతయ్య? చార్కేశా, వస్తున్నానని రాదేంటి? వెళ్ళి పిలుచుకురా. అలాగే బాబు. నువ్వు ఒక పని చేయమ్మా, ఏదోలా అభిని అదిగో దాంట్లో కూర్చోబెట్టు. అభి ఒళ్ళు జైని శ్రేణి కూర్చోబెట్టి ఆపకుండా ఉయ్యాలూపు. ఈ లోపు నేను దివ్యాన్ని బెదిరించి ఈ పార్కు నుంచి పంపించేస్తాను.
ఈ ఐడియా ఏదో బాగుందండి. ఏమిటండి ఏదో ఐడియా అంటున్నారు? ఏదైతే నీకెందుకు చారకేశాం? ఎందుకొచ్చావు? అభిబాబు రమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళరా, మా ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాం. ఈయన ఎక్కడికి వెళ్తున్నారండి? కాశీకా రామేశ్వరానికా? శనేశ్వరానికి రా, నీకెందుకో? నువ్వు వస్తావా? మీరు త్వరగా రండి చేసమ్మా. జాగ్రత్త తాతయ్య, ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఆయన తనని చూడకూడదు. నువ్వు అభిని ఉయ్యాలెక్కించమ్మా, మిగతాది నేను 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 చూసుకుంటాను. వస్తాను. పౌడరు, క్షేమంగా వెళ్ళి దెబ్బలు తినకుండారా. నా స్టిక్కర్ రాలిపోకుండా చూడు. అమ్మా అమ్మా, అయ్యయ్యో, నేను అనుకున్నట్టుగానే జనాలు ఈయన్ని కుమ్మేస్తున్నారే. ఎలాగైనా ఈయన్ని కాపాడాలి. చచ్చిపోతాడు రా, వదలండి. ఆగండి 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 ఆగండి. ఎందుకు ఆయన్ని కొడుతున్నారు? వీడు మీ ఆయన? కాదు కాదు కాదు, ఎవరో ఒకరికి ఆయన అయి ఉంటారు. వీడొక చిన్న పిల్లని వాళ్ళమ్మని బాధ పెట్టాడు. ఈయన్ని సితకబాది పోలీసులకు పట్టిస్తాం. కరెక్ట్, ఇలాంటి వాణ్ణి ఉరి తీయాలి. ఏరా, చిన్న పిల్లని బాధ పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకసలు మానవత్వం ఉందా? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఏరా, చిన్న పిల్లని బాధ పెడతావా? బాధ పెడతావా? పద పదరా, పని చెప్తా. పద పద. చిన్నపిల్లని బాధ పెడతావా? బానే ఉన్నావు పౌడరు. వాళ్ళంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొట్టారు. నీకేమైంది? పాత పగలేమైనా మనసులో పెట్టుకుని కొట్టావా ఏంది? నేను కొట్టి లాక్కు రాకపోతే వాళ్ళు మిమ్మల్ని పచ్చడి కింద కొట్టి పోలీసులకు అప్పచెప్పేవాళ్ళు. అందుకే జనాలకి తెలియకుండా చేయమంది. ఎవరు చూడలేదనుకున్నానే, అందరూ చూశారని ఇప్పుడేగా అర్థమైంది. ఆ సారు కేసగాడు నన్ను చూసి కూడా రక్షించలేదే. వాడిని వదలకూడదు. వాడి సంగతి తర్వాత ముందు అభి దివ్యను చూశాడేమో, అది కనుక్కోవాలి. పదండి పదండి. మీరు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నారు. లేచారు కేసా. నేను దివ్య ఇన్నాళ్ళు దూరం దూరంగా ఉన్నా మా మనసులు ఎప్పుడూ పక్కపక్కనే ఉన్నాయి. తన రోజు నా కలలోకి వస్తుంది. మొన్న మేము కలిసినట్టు కలొచ్చింది. ఈరోజు ఆ కల నిజమైంది. ఈరోజు నేను నా దివ్య కలవబోతున్నాం. ఇన్నేళ్ల నా నిరీక్షణ ఫలించబోతోంది. నా కళ్ళు నన్ను మోసం చేసినా నా మనసు నన్ను మోసం చేయదు. నేను చూసింది దివ్యనే అని నా మనసు చెప్తోంది. ఒక్క క్షణం ఆపరేటర్కి చెప్పి ఆ రైడ్ ఆపేసుంటే నేను దివ్యని కలిసేవాణ్ణి. అంటే మీరిద్దరు కలవకుండా నేను అడ్డుపడ్డానంటున్నారా? ఇక మేం కలవకుండా ఎవరు అడ్డుపడలేరు శశి. ఆ దేవుడే మమ్మల్ని కలపబోతున్నాడు. స్వామీజీ రూపంలో వచ్చి నాకు దారి చూపించాడు. ఎవడో రోడ్డును పోయే సన్నా చెప్తే అది నిజం అవుతుందా అభి? వాళ్ళు గంజాయి తాగి ఏదేదో వాగుతారు. అవన్నీ నిజం కావభి. నా నమ్మకం నాది. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి. నమస్తే సార్. రండి. చెప్పండి సార్. మీకు ఆటో నెంబర్ పంపించాను. ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ కావాలి. ఆటోలో ఏమైనా మిస్ అయ్యారా? ఐ మీన్ వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా వదిలేశారా? నా చెల్లెల్ని వదిలేశాను. 7 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా చెల్లెలు దివ్య ఆ ఆటోలో వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. మీ చెల్లెలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ప్లీజ్ ఆ వివరాలేవి అడగండి. డ్రైవర్ అడ్రస్ కనుక్కోండి. ఓకే సార్. 1 అవర్లో ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్ యూ. ఉంటాను సార్. వస్తాను సార్. ఓకే సార్.
ఇంకొన్ని గంటల్లో నా చెల్లెల్ని చూడబోతున్నాను. నా దివ్య మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. నా కల నిజం కాబోతోంది. నా అన్న చావుకు కారణమైన ఆ రాక్షసి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడమా? నేను బ్రతుకుండగా అది జరగనివ్వను. అది ఇంటికొస్తే మన సగం ఆస్తి పోయినట్టేగా. ఆస్తి పోతే పోయిందే, ఈ ఇంట్లో మన ప్లేస్ పోకుండా ఉంటే చాలు. దివ్యమ్మ గురించి ఆటో డ్రైవర్ చెప్పేస్తే అభి బాబు దివ్యమ్మని కలుస్తారు. ఇక్కడే ఉండి నేనేం చేయలేకపోయానని దివ్యమ్మ ఫీల్ అవుతారు. ఈ విషయం ఎలాగైనా దివ్యమ్మకి చెప్పాలి. బాబు, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తానండి. త్వరగా రా చారుకేశా, దివ్య వస్తోంది. అలాగే బాబు. చూడండి, వీడెక్కడికి వెళ్తున్నట్టు? ఇంకెక్కడికి? దివ్యం రాకుండా ఆపటానికే. ఏందమ్మా? పార్క్ లో దరిద్రాన్ని చూసిన దగ్గర నుంచి ఆయన ఎలా ఎగ్జైట్ అవుతున్నారో మీరు చూశారు కదా. అవునమ్మా, ఈ రోజు అన్న చెల్లెలు కలుస్తారని భయంగా ఉంది. అమ్మ, వాళ్ళిద్దరు కలిశారంటే మా ఆశలు అసలు అయిపోయినట్టేనమ్మా. మీ ఆశలేంటి? తను ఇంటికొస్తే నాకు కష్టం, కానీ మీకు నష్టమేంటి? అదేంటమ్మా, నీ కష్టం మా కష్టం కాదా? ఆ దివ్య వల్ల నువ్వెంత నష్టపోయావో మాకు తెలీదా? అవునమ్మా, నీకు ఆడపడుచు పోరు ఉండకూడదు, నువ్వు హాయిగా ఉండాలనుకున్నావు. కాని దివ్య వస్తే నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు బాధపడితే మాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు బాగుండాలనే మా ఆశ అమ్మా. అందుకే దివ్య వస్తే మా ఆశలు అడి ఆశలు అవుతాయి అన్నాను. అంతేనా, లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అదేంటమ్మా, 7 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తున్నావు. ఏ రోజైనా ఆ దివ్యకు మేము సపోర్ట్ చేశామా? దివ్య తిరిగి రావాలని మేము కోరుకున్నామా? అంతెందుకమ్మా, దివ్య నీకంటే ముందు మేం చూసినా అభికి చెప్పామా? నీ గోడ చెప్పలేదు కదమ్మా. అవును, చారుకేశ్ ఎక్కడికెళ్ళాడు? ఆ దివ్య దగ్గరికే వెళ్ళుంటాడులేమ్మా. ఈ రోజు మీ అన్నయ్యని కలవబోతున్నానని చెప్పడానికే వెళ్ళుంటాడు. అవునమ్మో, ఆ దరిద్రుని నమ్మటానికి అసలు ఇల్లేదు. 3 రోజుల్లో దివ్యను అభి ముందు నిలబెడతానని చెప్పాడుగా. దాని మ్యాటర్ ఫినిష్ అవ్వగానే ఆ చారుకేశను కూడా పంపించేయాలి. అవునమ్మా, వాడు మహా డేంజర్. చూడటానికి మంచిగా ఉంటాడు కాని మామూలు మోసగాడు కాదు వాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే దాన్ని ఈ ఊరు నుంచి పంపించేయాలి. కష్టం అమ్మా. అప్పటికి నీకు తెలియకుండా ఒకసారి స్కూల్కి వెళ్లి దివ్యని పంపించేయమని ఆ ప్రిన్సిపాల్ గారికి చెప్పాం. ఆ పొట్టాడు ససేమిరా అన్నాడు. వాడు కాదంటే మనకి వేరే ప్లాన్ లేదా పౌడ్రు? సిసి నోరు తెరిచి అడిగినందుకైనా మనం హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయాలంటే ప్లాన్ రావాలి కదా. మీ మట్టి బుర్రకి ఏది రాదు. నీది మంచి బుర్రేగా, నువ్వు చెప్పు ప్లాన్. ఇప్పుడు దివ్య ఎక్కడుంది? స్కూల్ క్వార్టర్స్ లో. స్కూల్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి? ఎలాగుంటాయి? ఇల్లు లాగుంటాయి. మనలాగా పెద్ద భవంతుల్లా ఉంటాయా ఏంది? భవంతుల్లా ఉన్నాయా, పూరి గుడిసెల్లా ఉన్నాయా అని కాదు. స్కూల్ క్వార్టర్స్ అంటే పద్ధతిగా ఉండాలి. అవును, నీట్ గా డిసిప్లిన్ గా ఉండాలి. దివ్య పద్ధతి బాలేదని మనం పుకారు పుట్టిస్తే దివ్యను క్వార్టర్స్ ఖాళీ చేయమంటారు కదా. పిల్లలకే డిసిప్లిన్ నేర్పే దివ్యకు డిసిప్లిన్ లేదంటే ఎవరు నమ్ముతారా? నమ్మేలా కథ అల్లాలి. సరే, దివ్యను క్వార్టర్స్ ఖాళీ చేయించామనుకో, అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? బయటికి పోయి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆడుంటుంది, అంతేగా. స్కూల్ నుంచి వెళ్ళిపోదుగా. పద్ధతి బాలేదు అంటే తన ప్రవర్తన బాగోలేదు అనే కదా దాని అర్థం. తనపై అంత పెద్ద నింద పడ్డాక దివ్య ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటుంది? ఆత్మాభిమానం ఉన్నది వెంటనే సిటీ వదిలి వెళ్లిపోతుంది. ఓ, నువ్వు అట్టొచ్చినా? అది నిజమేనమ్మా. అసలే దివ్యకు పౌరుషం ఎక్కువ. నువ్వు ఒక్క మాట అంటేనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నింద పడితే తన నీడ కూడా ఇక్కడ ఉండదు. అయితే అందరూ నమ్మేలా తన ప్రవర్తన బాలేదని, పద్ధతి లేదని ఓ కట్టు కదల్లాలి.
అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ విషయం మాకొదిలేమ్మా, మేం చూసుకుంటాం కదా. మంచి కథ చెబుతావమ్మా. చెప్పలేకపోతే పౌడర్ రాసుకోవటం మానేస్తాను. నమ్మవే? మరి ఇది తీసుకోవచ్చు కదండి. తప్పకుండా తీసుకుంటానండి. ఎస్ఐ గారు ఇంకా రాలేదేంటి? ఆ ఆటో డ్రైవర్ దొరికాడా లేదా? సిటీలో వేల ఆటోలున్నాయి. ఎస్ఐ ఒక్కడే ఎలా పట్టుకుంటాడండి? ఒకవేళ పట్టుకున్నా రోజుకు 100 మంది ఆటో ఎక్కుతుంటారు. ఎవరెవరు ఎక్కడ దిగారో ఆటో ఎట్ట గుర్తు పెట్టుకుంటాడో? గుర్తు పెట్టుకున్నా ఆ అమ్మాయి మన దివ్య అయి ఉండాలి కదా అభి. మీ మాటలు వింటుంటే దివ్య నాకు దొరకడం ఇష్టం లేనట్టుంది. దివ్య దొరకదనా మీ అభిప్రాయం? ఖచ్చితంగా దొరకదు. ఏంటి? ఖచ్చితంగా దొరుకుతుంది అంటున్నారు అభి. తను దొరికే వరకు మీరు నిద్రాహారాలు మానేసేలా ఉన్నారుగా. మీ ఉద్దేశాలు ఏవైనా నేను నా చెల్లెల్ని కలిసే తీరుతాను. అది ఆపడం మీ వల్ల కాదు. మేం మాత్రం ఎందుకు ఆపుతాంరా? మాకేంది అవసరమో? దివ్య అంటే నీకు మాత్రమేనా? మాకిష్టం లేదేంటి? దివ్య ఇంటికి రావడం తనకిష్టం లేదు కదా. నాకిష్టం లేదని మీరేమైనా ఆగుతున్నారా? అన్ని ప్రయత్నాలు చేస్తున్నారుగా. చేస్తాను. నా చెల్లెలు దొరికే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళొచ్చు కేసా? చిన్న పనుందని చెప్పాను కదా బాబు, అది చూసుకుని వస్తున్నానండి. ఇక నేను టెన్షన్ గా ఉంటే నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకుంటున్నావా? ఆటో డ్రైవర్ను పట్టుకొస్తానన్న ఎస్ఐ ఇంకా రాలేదు. కాల్ చేయి. బాబు వచ్చారు. రండి ఎస్ఐ గారు. నమస్తే సార్. మీకే కాల్ చేయబోతున్నాం. సారీ సార్, కాస్త లేట్ అయింది. తనేనా ఆటో డ్రైవర్? కాదు సార్, ఆ ఆటోకి ఓనర్. అవునా? ఈరోజు సెంట్రల్ పార్క్ దగ్గర ఒక అమ్మాయి మీ ఆటో ఎక్కింది. ఆ డీటెయిల్స్ అవి ఎస్ఐ గారు మీకు చెప్పారు కదా? చెప్పాను సార్. నేను ఆ డ్రైవర్ని కనుక్కున్నాను. వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేశారు? విజయ హాస్పిటల్ దగ్గర సార్. వాళ్ళ దగ్గరున్న పాపకి ముక్కులోంచి రక్తం కారుతోంది. స్పృహలో లేదంట. వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారంట. అంటే దివ్య విజయ హాస్పిటల్కి వెళ్ళిందన్నమాట. అక్కడికి వెళ్తే దివ్యని కలవచ్చు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఇక మేము వెళ్ళమా సార్? ఇంకేమైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్ యూ. ఓకే సార్. హాస్పిటల్కి వెళ్ళినా తను అక్కడే ఉంటుందా? ఈ పాటికి ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది. దివ్య ఎక్కడి నుంచి వెళ్లిపోయినా హాస్పిటల్ రిజిస్టర్ లో డీటెయిల్స్ రాసి ఉంటుంది. ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటాయి. అది చాలు కదా దివ్యని ట్రేస్ చేయడానికి. చార్కేసా బాబు, నేను ఇప్పుడే వస్తాను. కార్ రెడీగా ఉంచు, హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే బాబు. దివ్యమ్మ హాస్పిటల్ రిజిస్టర్లో అడ్రస్, ఫోన్ నెంబరు రాశారేమో. వెంటనే ఈ విషయం దివ్యమ్మకి చెప్పాలి. ఆయన హాస్పిటల్కి వెళ్తే అది ఎక్కడుంటుందో తెలిసిపోతుంది. ఏం చేద్దాం తాతయ్య? ఎలాగైనా అభిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపాలి. అది కష్టం. ఏం చెప్పినా
ఏం చేసినా అభి ఆగడు. ఆయన రాక్షసుని కలిశారంటే అది ఇంటికొస్తుంది. నా అన్నను చంపిన దుర్మార్గురాలు నా కళ్ళ ముందే తిరుగుతుంది. అది చూసి భరించడం నా వల్ల కాదు. మా వల్ల కూడా కాదమ్మా. మేం కూడా దివ్య ఇంట్లో తిరగటం తట్టుకోలేం. త్వరగా ఏదో ఒక ప్లాన్ ఆలోచించు తాతయ్య. కంగారు పడమాకమ్మా, ఆలోచిస్తున్నాను. అమ్మయ్య, అంటే ఇందాక బుర్కాలో వచ్చింది దివ్యమన్నమాట. అభిబాబుకి తన అడ్రస్ తెలియకుండా పేపర్ చింపేసి తీసుకెళ్లిపోయారన్నమాట. థ్యాంక్ గాడ్. వేరే అమ్మాయికి రిజిస్టర్ ఇచ్చావు? సారీ సార్, దివ్య అనే ఆవిడ కాల్ చేసి అడ్రస్ తప్పుంది, కరెక్ట్ చేయాలి, మా ఫ్రెండ్ ని పంపించాను, రిజిస్టర్ ఇవ్వండి, తను కరెక్ట్ చేస్తుందని చెప్పింది సార్. అందువల్లే ఇచ్చాను సార్. కేర్ఫుల్ గా ఉండాలి కదా. డోంట్ రిపీట్ అగైన్. సారీ సార్. దివ్య ఇలా ఎందుకు చేస్తుంది? నా నుంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? ఇందాక బురకాలో వెళ్ళింది ఖచ్చితంగా దివ్యే. నన్ను చూసి ఎందుకు పారిపోతుంది? ఈ విచిత్రం చూసారా బాబు? ఎవరో అమ్మాయి బురకాలో వచ్చి దివ్యమ్మ అడ్రస్ చించేసి తీసుకుపోయిందట. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుందండి. నీకెలా నా వస్తుంది చార్కేసా? దివ్య అడ్రస్ మిస్ అయితే బాధపడాలి గాని నవ్వుతున్నావెందుకు? సారీ బాబు, నేను అడ్రస్ విషయం మర్చిపోయాను. ఆ బోర్కా అమ్మాయిని తలుచుకుంటే నవ్వొచ్చింది. ఆ పేపర్స్ తను ఏం చేసుకుంటుందా అని. బురకాలో వచ్చింది దివ్యే. నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నట్టుంది. తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. మీకోసమే బాబు. మీరు సిసమ్మ గొడవ పడకూడదని దివ్యమ్మ దూరంగా ఉండాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయా? వర్కింగ్ లోనే ఉన్నాయి సార్. ఒకసారి నేను ఫుటేజ్ చూడొచ్చా? ఎందుకు బాబు? దివ్య ఈ హాస్పిటల్కి వచ్చుంటే కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. వచ్చింది దివ్య అని కన్ఫర్మ్ గా తెలిస్తే ఇందాక బురకాలో వెళ్ళింది కూడా దివ్య అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత ఈజీగా దివ్యని కనిపెట్టేయచ్చు. ఎలా కనిపెడతారు? ఈయన దగ్గర ఇంకేం క్లూ ఉంది? ప్రసాద్ గారు, ఫుటేజ్ చూపిస్తారా? సారీ సార్, ఈ రోజు ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ అబ్బాయి లీవ్ పెట్టాడు. రేపు రండి, చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. పదచారు కేసా. బాబు, దివ్యమ్మని కనిపెట్టడానికి మీ దగ్గర క్లూ ఏమైనా ఉందా? స్ట్రాంగ్ క్లూ ఉంది, కానీ నీకది చెప్పను. దివ్యని కలిసాకే చెప్తాను. దివ్య గారు, ఏంటండి? అంజయ్ గారికి నా గురించి తెలిసిపోయిందా? అవును బంగారం, మేడం ని ఆ చారుకేశ గారు దివ్య అని పిలిచారు. నేను కూడా ఆ ఫ్లోలో పిలిచేశాను. సారీ జానకి గారు. బయటకెళ్ళి వస్తున్నారా? అవును సార్, ఇందాక వెళ్ళి ఇప్పుడు వచ్చింది. అంటే నేను బుర్కాలో వెళ్ళటం రావటం అంజయ్ గారు చూసారా? నేను బయటకు వెళ్ళొచ్చినట్టు మీకెలా తెలుసు? ఇందాకే ఒకసారి ఇంట్లోకి వచ్చానండి, మీరు లేరు. మంగేమో పడుకోనుంది, అందుకే అడిగాను. అయితే చూడలేదన్నమాట. ఇందాకెందుకు వచ్చారండి? నాతో ఏమైనా పనుందా? అవునండి, అభి. అభినా? ఏంటండి కంగారు పడుతున్నారు? అభి ఏంటండి? అభిమన్యు అని నాకు తెలిసిన తెలుగు పండితున్నాడు. పాపం జాబ్ లేదు. మీరంటే మన ప్రిన్సిపల్ కి గౌరవం, నమ్మకం కదా. మీరు మాట చెప్తే
పాపం అభిరామ్ గారికి సారీ అభిమన్యుకి ఫుడ్ దొరుకుతుంది. అన్నయ్య పేరు చెప్తున్నారేంటి? తెలిసి అడుగుతున్నారా లేక క్యాజువల్ గా అంటున్నారా? ఏంటండి ఆలోచిస్తున్నారు? అభిమన్యు మంచోడండి, కానీ పేదవాడు. మీరు సహాయం చేస్తే తన ఫ్యామిలీ మీ పేరు చెప్పుకొని సర్వైవ్ అవుతుంది. తప్పకుండా చెప్తానండి. థ్యాంక్స్ అండి. వంట చేసి తీసుకురమ్మంటారా? ఎందుకండి, నేను వండుతాను కదా. అంటే మీరు టెన్షన్ లో ఉన్నారు కదా. నాకు టెన్షన్ ఏంటి? సారీ, మంగ గురించి బాధలో ఉన్నారు కదా. వంటేం చేస్తారు? నేను చేస్తానని చెప్తున్నాను. పర్వాలేదండి, నేను చేస్తాను. అభిరామ్ గారిని చూసి తనెందుకు టెన్షన్ పడుతోంది? బుర్రకాయ ఎందుకు? అడ్రస్ ఎందుకు చించేసింది? తన పేరు జానకీనా దివ్యేనా? అభిరామ్ గారికి దివ్యకు సంబంధం ఏంటి? ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అంజు గారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగొచ్చో లేదో అని. ఏమడగాలనుకుంటున్నారు? నా గతమేంటని అడుగుతారా? అడగండి. అది మీరు వంట చేస్తాను అంటున్నారు కదా, నాకు కూడా కలిపి వండుతారా? కర్రీస్ మాత్రం ఇవ్వండి చాలు, రైస్ నేనే పెట్టుకుంటాను. అయ్యో సార్, అన్నం కూడా మా ఇంట్లోనే తినండి. రోజు తింటే బాగోదు బంగారం. పర్వాలేదు, ఈ రోజు తినండి. థ్యాంక్స్ అండి. మంగ బంగారం, మీ మనసు ఇంకా బంగారం. అన్నం పెట్టే అన్నపూర్ణ మీరు. అవునండి, మీ సర్నేమ్ ఏంటి? సింగం. ఎందుకు? ఊరికి అడిగానండి. జానకి గారికి వెనక ముందు పేర్లేమైనా ఉన్నాయేమో అని. నాకు వెనక ముందు ఎవరు లేరు, ఎక్స్ట్రా పేర్లు లేవు. అమ్మో, మేడంకి కోపం వచ్చినట్టుంది. టాపిక్ ఇక్కడతో కట్ చేసి వెళ్ళిపోవడం బెటర్. మీ సర్నేమ్ ఏంటి సార్? తెలీదు బంగారం. పేరు ఆంజనేయులు, కానీ ఎలాంటి తోకలు లేవు. సరే అండి, ఉంటానండి. కర్రీస్ అయ్యాక ఒక కేకే అండి, వచ్చి తీసుకెళ్తాను. బాయ్ బంగారం. బాయ్. బాయ్ సార్. బాయ్. బాయ్ అండి. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదండి, కాఫీ ఇస్తారేమో అని. ఇస్తానుండండి. మంగమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేదంటున్నారు. ఏమైంది మేడం? నెల రోజుల్లోపు సర్జరీ చేయాలంట కుమార్. 10 లక్షలు కావాలి. అమ్మో, అంత డబ్బే? ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే కష్టం కదా మేడం, ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కుమార్. ఒక పని చేయండి మేడం, పాపకి ఇన్సూరెన్స్ చేయించండి. సర్జరీ నెలలోపు చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రీమియం కట్టేస్తే సర్జరీ కావాల్సిన డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వరు. ప్రాబ్లం ఉన్నట్టు మనం చెప్పం కదా మేడం. చిన్నపిల్ల కాబట్టి హెల్దీగా ఉంది అనుకుంటారు. అలా చీట్ చేయడం నాకు ఇష్టం లేదు కుమార్. పసిపిల్ల ప్రాణం కదా మేడం, తప్పే ఉంది. ప్రాణం కోసం మోసం చేయాలా? నీతిగా కూడా బ్రతకొచ్చు. కుమార్ సార్, ప్రిన్సిపల్ సార్ నీతో ఏదో చెప్పారన్నావు కదా, పద బయటకు ఆ విషయం డిస్కస్ చేద్దాం. సార్, అది ప్రిన్సిపల్ సార్, అది బయటకు రా ముందు. ఇందాక ఇన్సూరెన్స్ అన్నావు కదా, ఆ సంగతి అడుగుదామని. కానీ మేడం గారు వద్దంటున్నారు కదా సార్. ఆవిడ అలాగే అంటుంది. మంగ ప్రాణాలు కాపాడడం ముఖ్యం. ప్రాణం తీయడానికి మోసం చేస్తే తప్పు, గాని ప్రాణాలు కాపాడడానికి ఏం చేసినా తప్పు కాదు. కరెక్టే సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే నీ లోపు క్లెయిమ్ చేసుకుని పాపకు సర్జరీ చేయించొచ్చా? నాకు తెలియదు సార్, కానీ ఏజెంట్ అడిగితే తెలుస్తుంది. మరి వెంటనే పిలిపించు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో జగదీష్, అర్జెంట్ గారా. చెప్పు కుమార్, ఎవరికి ఇన్సూరెన్స్ చేయాలి? ఈయనకా? నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందండి. ఒక 7 ఏళ్ల పాపకి ఇన్సూరెన్స్ చేయించొచ్చా? ఆ పాపకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? నీ నోట్ల నుంచి మంచి మాటలే రావా? సారీ, నా వృత్తి ధర్మం అలాంటిది. రండి. జానకి గారు. అదేంటి భార్యను పట్టుకుని గారు అని పిలుస్తున్నాడు? వాళ్ళంతే,
ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఓహో, సెక్రటేరియట్ లో పనిచేసే ఒక అతను నాకు తెలుసండి. ఇలా పాపకు అర్జెంట్ సర్జరీ చేయాలని మనం అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల వరకు శాంక్షన్ చేస్తారట. మీరొచ్చి అప్లికేషన్ మీద సంతకం పెడతారా? ఆయన వచ్చాడు. అవునా? ఎప్పుడు పిలిచారు? ఇప్పుడే. రండి రండి. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడ సైన్ చేయాలి? ఇవ్వు. ఇక్కడండి. నైస్ కపుల్ సార్. కపుల్ ఏంటి? ఏం లేదు మేడం. ఫ్యామిలీ ఫోటో కావాలి, పాపని మధ్యలో నిల్చోబెట్టండి. ఫ్యామిలీ ఫోటోనా? ఫ్యామిలీ ఫోటో ఏంటి? అప్లికేషన్ పై అతికించాలి కదండి, ముఖ్యమంత్రి గారు చూడాలి కదా. మరి మీరెందుకు ఫోటోలో? అంటే నేను రికమెండ్ చేస్తున్నాను కదండి, అందుకని. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మేడం. కంగ్రాట్స్ సార్. మ్యారీడ్ లైఫ్ ఏంటి? మ్యారీడ్ లైఫ్ ఏంటండి? ఏం లేదు మేడం, మీరు రండి సార్, మీరు రండి మాట్లాడతాం, రండి పదండి. ఓ మనల్ని కాదండి, ఫోన్లో ఎవరికో చెప్తున్నట్టున్నాడు. అంతే, ఒక నిమిషం. ఎందుకు స్వామి, ఎందుకు ఇలా చేసావు? నా గతం గురించి నేను బాధపడ్డానా? నా భవిష్యత్తు గురించి బెంగపడ్డానా? నా కూతురు ప్రాణాలు కాపాడమనే కదా అడిగాను. నేను కోరని ఆశీర్వాదం నాకెందుకు ఇచ్చావు? నేను అడగని బొట్టుని నా నుదుటిన ఎందుకు పెట్టించావు? ఎందుకు స్వామి? మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? ఇప్పుడు ఏమైంది? అంజీ సార్ని ఎందుకు అలా కొట్టావు? సార్ ఏం తప్పు చేశారు? నేను చేసింది తప్పు మంగ. మేడం గారికి అలా బొట్టు పెట్టకుండా ఉండాల్సింది. బొట్టు పెడితే ఏమైంది సార్? లేదు మంగ, నీకు తెలీదు. సారీ అండి, నేను కావాలని మీకు బొట్టు పెట్టలేదు. స్వామీజీ గారు ఆ తల్లికి బొట్టు పెట్టు, మంచి జరుగుతుంది అంటే అది మీకేమో అనుకున్నాను. కానీ మంగకని తర్వాత తెలిసింది. అనాలోచితంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐ వెరీ సారీ అండి, నన్ను నమ్మండి, నాకెలాంటి దురుద్దేశం లేదు. మీరలాంటి వారు కాదని నాకు తెలుసండి. అంతమంది ముందు అలా చేశారని ఆ క్షణం కోపం వచ్చిందే తప్ప మిమ్మల్ని వేరుగా అనుకోలేదు. జరిగిన దానికి మిమ్మల్ని నిందించట్లేదండి. ఎందుకు ఇలా జరిపించావని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను. నన్నెందుకు బాధ పెడుతున్నావని నిలదీస్తున్నాను. వద్దండి, జరిగింది మర్చిపోండి. ఆ కుంకుమ చెరపకూడదని స్వామీజీ చెప్పారు. ఏమంటున్నారండి? నేనెలా ఈ బొట్టుని ఉంచుకోగలను? నన్ను ఇలా చూస్తే అందరూ ఏమనుకుంటారు? అదే నిజమేనండి, కానీ ఇది అమ్మవారి కుంకుమ, మీకు మంచి జరుగుతుంది. కావాలంటే రోజు మీరు బొట్టు పెట్టుకునే సైజులో ఈ కుంకుమని సరి చేసుకోండి. పూర్తిగా చెరిపేయొద్దు ప్లీజ్.